This video is brought to you by Law Excellence IAS Academy. 100 లోపు ర్యాంక్ అంటే మామూలు విషయం కాదు. ఎస్పెషల్లీ ఈ ఇయర్ రిజల్ట్స్ వచ్చిన దాంట్లో ఎక్కువ మంది ఐఐటి ముంబై, ఐఐఎం ఖరగ్పూర్ లేదా ఐఐటి ఖరగ్పూర్, ఐఐఎం ముంబై ఇలాగే వచ్చారు ఎక్కువ మంది. సో వీళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంటుందా జనరల్ వాళ్ళకి ఏదైనా అని భయపడుతున్నారు చాలామంది. ఐఐటి వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి, దాంట్లో లేదు. కానీ బట్ అలాగే నేను ఆల్రెడీ సర్వీస్లో ఉన్నాను. సో నా ఐఆర్టీఎస్ ట్రైనింగ్లో చూస్తే చాలామంది ఫ్రెండ్స్ అపార్ట్ ఫ్రమ్ ఐఐటీస్ చాలామంది వచ్చిన ఉన్నారండి. లోకల్ రీజనల్ కాలేజ్లో చదివిన ఉంటాను, లేకుంటే నార్మల్ బిఏ కోర్సెస్ చేస్తూ ఉంటాను. సో ఐ ఫీల్ చాలా గ్రేట్ ఈక్వలైజర్ అనిపిస్తుంది ఇది. అంటే మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు అని అంటే ఇప్పుడు మీరు వెబ్సైట్స్ ఏవో చెప్పారు, అవి ఏమన్నా రిఫర్ చేయగలుగుతారా వాళ్ళకి? నేను ఈ 5 అటెంప్ట్స్లో చాలా వెబ్సైట్స్ రెఫర్ చేశాను, కానీ అందులో నాకు బాగా అనిపించేవి ఏంటంటే విజన్ ఐఏఎస్ అని ఒక వెబ్సైట్ ఉంటుందండి. అది ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది. వాళ్ళు ఇచ్చే మెటీరియల్ చాలా బాగుంటుందండి. మరి ఇటువైపు రావడానికి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారా? లేదండి, నేను ఫస్ట్ జనరేషన్ సివిల్ సర్వెంట్. మా ఫ్యామిలీలో ఎవరు లేరు, కానీ బట్ ఇన్స్పిరేషన్ అయితే ఉండిందండి చిన్నప్పటి నుంచి. డాడ్ ఎప్పుడు చెప్పేవాళ్ళు, అంటే కోచింగ్ తీసుకోలేదండి. 5 attempts వితౌట్ ఎనీ కోచింగ్ తీసుకోలేదు. 4th year సెకండ్ సెమ్లోనే స్టార్ట్ చేశానండి యాక్చువల్లీ. నిజమా? మీ ఓన్ ప్రిపరేషన్తో జస్ట్ 2.5 months ప్రిపరేషన్తోనే? అంటే 2.5 months ప్రిలిమ్స్, డిసెంబర్లో మెయిన్స్ ఉంది. సో మళ్ళీ అక్కడ ఒక 4 months దొరికింది మెయిన్స్. మెయిన్స్ క్లియర్ అవ్వని సంవత్సరం మీ మైండ్లో ఉన్నది ఏంటి యాక్చువల్లీ? ఈ కొద్దిని వదిలేద్దాం, ఇక నాకు సూట్ కదా అనుకున్నారా? ఒక 3-4 days మాత్రం తేరుకోలేదండి. మనం చదివిందే కాదు, లక్ కూడా కావాలనిపిస్తుంది. అండ్ ఈ ఎగ్జామ్లో నాకు 50% మనం ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తామో 50% లక్ కూడా ఉండాలి అనిపిస్తుంది ఈ ఎగ్జామ్లో. 5వ ర్యాంక్ సాధించడానికి కారకులు ఎవరు? అమ్మ, నాన్న, అన్నయ్య ఎప్పటి నుంచో బ్యాక్ బోన్స్ అండి. అండ్ తర్వాత మై ఫియాన్సీ ఈజ్ మై లక్కీ చామ్ అండి. అంటే 5th attempt ఈసారి మార్చ్లో అలా అనుకున్నాము. సో తర్వాత నా ఇంటర్వ్యూ తర్వాత అయింది. కరోనా వల్ల ఇంటర్వ్యూస్ పోస్ట్పోన్ అయ్యి నా ఇంటర్వ్యూ జూలైలో అయింది. సో తర్వాత ఆగస్ట్లో రావడం. సో షీ ఈజ్ మై లక్కీ చామ్ ఆ విషయంలో. మీ ఇద్దరిలో ఒక కామన్ పాయింట్ ఉందండి. ఏంటి తెలుసా మీకు? ఇద్దరు కూడా చాలా చక్కగా హార్ట్ఫుల్గా నవ్వుతారు. ఒకటి, ఇద్దరు చెవులు కూడా ఇలాగా వినాయకుడి చెవులలాగా ఉంటాయి. సో వెరీ వెరీ ఇంటెలిజెంట్ అని చెప్తారు. బాగా చదువుకుంటారు వాళ్ళు, లైఫ్లో బాగా సెటిల్ అవుతారని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఈ 5th attemptలో మీకు ఎంట్రీ ఎలా జరిగింది, ఏమేమి అడిగారు అని అంటే ఏం చెప్తారు? ఫస్ట్ క్వశ్చన్, అసలు ఈ మీ పేరులో 2 రెడ్డిలు ఉన్నాయి ఎందుకు అని అడిగింది. అంటే మ్యామ్కి కొంచెం ఐడియా ఉందండి. మ్యామ్ కర్ణాటక మ్యామ్ అమ్మ. సో తను తమిళనాడు ఐఏఎస్ రిటైర్డ్ అయ్యారు. సో కొంచెం మనది ఆంధ్ర సొసైటీ కొంచెం తెలిసి ఉంటుంది కదా. సో అడిగారు. సింగారెడ్డి ఋషికేష్ రెడ్డి అండి. సింగారెడ్డి మా ఇంటి పేరు. సో నాది ఫుల్ నేమ్ డాఫ్లో అలా ఉంటుంది. సో మేడం అడిగారు, ఏంటి 2 రెడ్డిలు పెట్టుకున్నావు ఏంటి అయితే, మ్యామ్ ఇట్లా సింగారెడ్డి అనేది మా ఇంటి పేరు మ్యామ్, అండ్ ఋషికేష్ రెడ్డి అనేది నా నేమ్ మ్యామ్ అని చెప్పాను. దాని తర్వాత ఏమైంది, మొత్తం డిస్కషన్ అంతా క్యాస్ట్ మీద వెళ్ళిపోయింది అనమాట. మేడం అడిగిన ఒక 10 minutes, ఒక 5 to 10 minutes అడిగారు మేడం. అంతా క్యాస్ట్ మీదనే అడిగారు క్వశ్చన్స్ అన్నీ. సివిల్స్ ఆస్పిరెంట్స్కి ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? సో చాలామంది ఇది భయపడతారు, నాకు వస్తుందో రాదో, ఈ అండర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా. సో అది న్యాచురలే, కానీ దాని గురించి ఎక్కువ భయపడకూడదు అని నేను చెప్తానండి. ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా, దిస్ ఇస్ ఎగ్జామ్ నాట్ ఎ లైఫ్, జస్ట్ యాజ్ అన్ ఎగ్జామ్గా తీసుకొని కొంచెం ఎమోషన్స్ని చెక్లో పెట్టుకొని చేస్తే డెఫినెట్గా సక్సెస్ వస్తుందండి. హాయ్ అండి, ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో సివిల్ సర్వీసెస్కి సంబంధించిన సిరీస్ ఒకటి మనం ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం. ఆ సిరీస్లో ఈరోజు ఋషికేష్ రెడ్డి గారు ఈజ్ విత్ మీ రైట్ నౌ. 95వ ర్యాంక్. ఎందుకంటే అది చెప్పాలి ఖచ్చితంగా. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ పోస్టింగ్ అయ్యేంత వరకు ఈ ర్యాంక్స్ అనేవి నడుస్తూ ఉంటాయి కాబట్టి మరి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. నాకన్నా చిన్నే మీరు, కాకపోతే పోస్ట్కి నేను దానికి గౌరవం ఇవ్వాలి. మీరు సాధించిన దానికి డెఫినెట్గా దానికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే నేను. సో నైస్ టు సీ యూ సార్. థ్యాంక్ యూ అండి. కానీ 100 లోపు ర్యాంక్ అంటే మామూలు విషయం కాదు. ఎస్పెషల్లీ ఈ ఇయర్ రిజల్ట్స్ వచ్చిన దాంట్లో ఎక్కువ మంది ఐఐటి ముంబై, ఐఐఎం ఖరగ్పూర్ లేదా ఐఐటి ఖరగ్పూర్, ఐఐఎం ముంబై ఇలాగే వచ్చారు ఎక్కువ మంది.
సో వీళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంటుందా జనరల్ వాళ్ళకి ఏదైనా అని భయపడుతున్నారు చాలామంది. వాళ్ళందరికీ మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే నా ఒపీనియన్లో యూపీఎస్సి గ్రేట్ ఈక్వలైజర్ అండి. అంటే నేను చూశాను, అంటే ఐఐటి వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి, దాంట్లో లేదు. కానీ బట్ అలాగే నేను ఆల్రెడీ సర్వీస్లో ఉన్నాను. సో నా ఐఆర్టీఎస్ ట్రైనింగ్లో చూస్తే చాలామంది ఫ్రెండ్స్ అపార్ట్ ఫ్రమ్ ఐఐటీస్ చాలామంది వచ్చిన వాళ్ళు ఉన్నారండి. లోకల్ రీజనల్ కాలేజ్లో చదివిన వాళ్ళు కానీ, లేకుంటే నార్మల్ బిఏ కోర్సెస్ చేసిన వాళ్ళు కానీ. సో ఐ ఫీల్ చాలా గ్రేట్ ఈక్వలైజర్ అనిపిస్తుంది ఇది. అండ్ ఐఐటీస్ ఐఐఎంలో చదివిన వాళ్ళకి స్లైట్ అడ్వాంటేజ్ ఉండొచ్చు బేసిక్లీ, బికాస్ అంటే ఎస్పెషలీ నేను కమింగ్ ఫ్రమ్ ఐఐటి ఢిల్లీ, అంటే ఢిల్లీలో నా సీనియర్స్ ముందు చాలామంది సెలెక్ట్ అయ్యారు కాబట్టి నాకు కొంచెం ఆ అడ్వాంటేజ్ అయితే ఉండింది, డెఫినెట్లీ కాదని చెప్పను. కానీ బట్ ఈ టైంలో ఎస్పెషలీ డిజిటల్ రిసోర్సెస్ చాలా ఎక్కువైపోయాయి, ఆన్లైన్ రిసోర్సెస్ చాలా ఈజీగా దొరికేస్తున్నాయి. ఆ బ్యారియర్స్ అనేవి చాలా బ్రేక్ అయిపోయాయండి, ఇంతకుముందున్న బ్యారియర్స్, ట్రెడిషనల్ బ్యారియర్స్. సో ఐ థింక్, అండ్ ఎస్పెషలీ కీపింగ్ ఇన్ వ్యూ ద ఎగ్జామ్ ఎలా టెస్ట్ చేస్తారు, దే టెస్ట్ యూ ఇన్ 5 days 9 papers మెయిన్స్ ఎగ్జామ్లో. సో ఐ డోంట్ థింక్ అంత గ్రేట్ అడ్వాంటేజ్ ఉంది అని నేను అనుకోవట్లేదండి ఇప్పుడైతే. స్లైట్లీ అడ్వాంటేజ్ ఉంది బికాస్ ఆఫ్ ద అల్యూమినై, ఆ కనెక్షన్స్, కానీ ఆ స్లైట్ అడ్వాంటేజ్ అయితే కాదన్ను నేను, డెఫినెట్గా ఉంటుంది ఆ స్లైట్ అడ్వాంటేజ్. కదా అంటే నాతో అన్నది ఏంటంటే ఆస్పిరెంట్స్ 3-4 ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అమ్మో ఐఐటి వాళ్ళు ఐఏఎం వాళ్ళు సాధిస్తున్నారు, మేము మామూలు గవర్నమెంట్ కాలేజ్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నాం, మేము సాధించగలమా, వాళ్ళు అక్కడంతా వాళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, మాకు అంత ఉండదు అని అంటూ ఉన్నారు. సో దాని గురించి అడిగాను. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అలా అనుకుని భయపడే వాళ్ళకి మీరేం చెప్తారు? ఈ ఎగ్జామ్లో అయితే ఐ ఫీల్ అంటే నేను రాసిన ఎగ్జామ్స్ అన్నిట్లో యూపీఎస్సీ అనేది మోర్ ఈక్విటబుల్ ఎగ్జామ్ అండి. అంటే ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఛాన్స్ ఇస్తుంది. ఇన్ దాట్ అంటే దే ఆర్ మెనీ ఫ్యాక్టర్స్, సబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ కొంచెం ఈక్వలీ నువ్వు పెట్టిన ఎఫర్ట్కి రిజల్ట్ రాకపోవడం, అలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు గివింగ్ ఈక్వల్ ఆపర్చునిటీ టు ఎవ్రీవన్, ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జామినేషన్ అండి. దీనికంటే బెటర్ ఎగ్జామినేషన్ అయితే లేదు. సో ఈ విషయంలో నేను అయితే చెప్పగలను, ఎవ్రీవన్ ఇఫ్ దే వర్క్ హార్డ్, సో ఐ థింక్ ద రిజల్ట్ విల్ డెఫినెట్లీ కమ్ అండి వాళ్ళకైతే. అండ్ ఇప్పుడు ఉన్న రిసోర్సెస్కి ఇప్పుడు నేను ఎక్కడున్నా కూడా నేను యూస్ చేసినవన్నీ ఆన్లైన్ రిసోర్సెస్ అండి. అండ్ మెనీ ఆఫ్ దెమ్ వేర్ ఫ్రీ రిసోర్సెస్, పే చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో చాలా వరకు ఫ్రీ రిసోర్సెస్ వాడాను నేను ఆల్మోస్ట్, ఆన్లైన్లో కానీ ఎక్కడైనా కానీ. కొన్ని టెస్ట్ సిరీస్ అలాంటివి మాత్రమే ఇవి ఉన్నాయి కానీ. సో దీని వరకు చూస్తే మాత్రం ఐ ఫీల్ ఎవ్రీవన్ విత్ బేసిక్ ఇంటర్నెట్ యాక్సెస్ కెన్ ప్రిపేర్ రియలీ వెల్ ఫర్ దిస్ ఎగ్జామ్ అండి. ఓకే, వ్యూవర్స్ కోసం ఒకసారి అంటే మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు అని అంటే, ఇప్పుడు మీరు వెబ్సైట్స్ ఏవో చెప్పారు, అవి ఏమన్నా రిఫర్ చేయగలుగుతారా వాళ్ళకి? అంటే నేను ప్రిపేర్ అయింది అంటే నాది ఇది 5th attempt అండి ఆల్రెడీ. సో నేను ఈ 5 attemptsలో చాలా వెబ్సైట్స్ రెఫర్ చేశాను. కానీ అందులో నాకు బాగా అనిపించేవి ఏంటంటే విజన్ ఐఏఎస్ అని ఒక వెబ్సైట్ ఉంటుందండి. అది ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది. వాళ్ళు ఇచ్చే మెటీరియల్ చాలా బాగుంటుందండి. వాళ్ళ క్వాలిటీ కానీ వాళ్ళ కంటెంట్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ గుడ్. ఇంకా వేరే దానికి వస్తే ఇన్సైట్స్ ఐఏఎస్ అని ఒకటి ఉంటుంది. అది డైలీ ఆన్సర్ రైటింగ్ కోసం ప్రాక్టీస్ కోసం వాడేవాడిని అండి నేను. వాళ్ళ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా బాగుంటుంది. సో ఇవి 2 బాగా ప్రైమరీలీ నేను వాడిన రిసోర్సెస్ అండి. మిగతావన్నీ అప్పుడప్పుడు అంటే ఏదన్నా సెర్చ్ చేస్తున్నప్పుడు ఆ కంటెంట్ దొరకడమో, లేకుంటే ఏదైనా స్పెసిఫిక్గా వెబ్సైట్లో ఏదైనా ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తే అలా స్పెసిఫిక్గా వాడేవానండి చాలా వెబ్సైట్స్. ఇవి 2 మాత్రం చాలా ప్రిడామినెంట్గా వాడేవాడిని. కానీ జనరల్గా ఐఐటి కానీ ఐఐఎం కానీ చేసినప్పుడు వాళ్ళకి స్టార్టింగ్ శాలరీస్ కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ కానీ లేదా ప్రమోషన్స్ కానీ చాలా బాగుంటుంది, లైఫ్ చాలా సెటిల్ లైఫ్ ఉంటుందని చెప్పని నేను విన్నాను. మరి ఇటువైపు రావడానికి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారా? ఫ్యామిలీలో సివిల్ సర్వెంట్స్ ఎవరైనా ఉన్నారా? లేదండి, నేను ఫస్ట్ జనరేషన్ సివిల్ సర్వెంట్. మా ఫ్యామిలీలో ఎవరు లేరు. కానీ బట్ ఇన్స్పిరేషన్ అయితే ఉండిందండి చిన్నప్పటి నుంచి. డాడ్ ఎప్పుడు చెప్పేవాళ్ళు, అంటే ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలి, ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి, ఇలాంటిది అయితే డెఫినెట్గా ఉండింది చిన్నప్పటి నుంచే. అంటే ఆ సీడ్ అయితే ప్లాంట్ అయి ఉండిందండి చిన్నప్పటి నుంచే. కానీ ఎప్పుడు అంటే
ఆబ్వియస్లీ ఆ ఏజ్లో మనకు అసలు ఐఏఎస్ అంటే ఏంటో తెలియదు, ఐపీఎస్ అంటే ఏంటో తెలియదు. కానీ ఓకే ఐఏఎస్ ఐపీఎస్ అనేది ఒకటి ఉంటుంది, దానికి ఎక్కువ గౌరవం ఉంటుంది సొసైటీలో, అండ్ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు అది చేస్తే. ఇలాంటివి ఆ టైంలో ఏదైతే ఫ్యాక్టర్స్ ఉంటాయో అలాంటివన్నీ చిన్నప్పటి నుంచే ఉండేవండి. సో ఆ ఫౌండేషన్ అయితే ఉండింది. నేను ఐఐటీలో ఉన్నప్పుడు 3rd ఇయర్లో ఉన్నప్పుడు మాకు అల్యూమినియం ఉంటారు కదండి. సో వాళ్ళు వచ్చి దే యూస్ టు కండక్ట్ సిరీస్ అనమాట. లైక్ సివిల్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళు వచ్చేవాళ్ళు, తర్వాత బ్యాంకింగ్, ఫైనాన్స్ సెక్టర్, నార్మల్ సాఫ్ట్వేర్. సో ప్రతి ఒక్కరు వచ్చి దే యూస్ టు టాక్ దేర్ ఎక్స్పీరియన్సెస్. సో అందులో 2011లో ఒక ర్యాంకర్ ఉన్నాడు, ప్రిన్స్ ధవన్ అని. సో నేను 3rd ఇయర్ అంటే 2013లో ఉన్నాను. సో 2013లో ఉన్నప్పుడు అతను వచ్చాడనమాట, అతన్ని పిలిచారు. సో ఆ టాక్ నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించిందండి. అంటే అతను చెప్పిన విధానం కానీ ఎలాంటివి చేయొచ్చు, ఏం చేయొచ్చు ఈ సర్వీస్లో, నేను అన్నీ అటెండ్ అయ్యాను. దట్ ఈస్ వెన్ ఐ డిసైడెడ్ దట్ ఐ విల్ బీ సివిల్ సర్వెంట్. 3rd ఇయర్లో ఇప్పుడు గట్టిగా ఫిక్స్ అయ్యానండి, ఓకే ఎక్స్పో మన గ్రాడ్యుయేషన్ అయిపోతూనే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి అని. సో ఆ టాక్ వాజ్ మై చేంజింగ్ పాయింట్ అని చెప్పొచ్చు నేనైతే. ఓకే, ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ ఎప్పుడు ఇచ్చారు మీరు? 15లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయిందండి. ఓకే, 15లోనే ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చేసాను. వితౌట్ ప్రిపరేషన్? అంటే యాక్చువల్లీ 4th ఇయర్ 2nd సెమ్లో ప్రిపేర్ అయ్యానండి బాగా. ఓన్గా ప్రిపేర్? మా ఓన్గానే. ఎప్పుడు కోచింగ్ తీసుకోలేదు నేను ఇంతవరకు ఎప్పుడు. కోచింగ్ తీసుకోలేదండి. 5 attempts వితౌట్ ఎనీ కోచింగ్? యా, వితౌట్ ఎనీ. అసలు మీ పట్టుదల లేకపోతే ఇంకేమన్నా? ఓ మై గాడ్. ఓకే, సో కోచింగ్ ఏం తీసుకోలేదు. 4th ఇయర్ 2nd సెమ్లోనే స్టార్ట్ చేశానండి యాక్చువల్లీ. సో 4th ఇయర్ 2nd సెమ్లో ఐ థింక్ కరెక్ట్గా గుర్తులేదు ఏ టైంలోనో. ఆ టైంలోనే బుక్స్ చదవడం కానీ, కొంచెం ఎలా ఉంటుంది ప్రిపరేషన్, ఎలా ముందుకు వెళ్ళాలి, సో అలాంటివన్నీ ఆ టైంలో బాగా క్లారిటీ తెచ్చుకొని ఆ టైంలో ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. సో ఆ టైంలో లక్కీగా ఏమైందంటే 15లో ఫస్ట్ టైం ప్రిలిమ్ ప్యాటర్న్ చేంజ్ చేశారు, ప్రిలిమినరీ ప్యాటర్న్. సో 2nd పేపర్ని క్వాలిఫైయింగ్ చేశారు. సో అది దానివల్ల ప్రిలిమ్స్ మేలో ఉండాల్సింది కాస్త ఆగస్టులోకి వెళ్ళింది. అండ్ నేను మే 10th నేను పాస్ అవుట్ అయ్యాను. ఆగస్ట్ 25th ప్రిలిమ్స్ ఉండిందండి అప్పుడు. సో నాకు ఒక 2.5 months దొరికింది అనమాట. దట్ వాజ్ ఎ గుడ్ టైం. 2.5 months గుడ్ టైమా? అసలు ఎంత ప్రిపరేషన్, 6 months, 1 year ప్రిపరేషన్, 2 years ప్రిపరేషన్స్ ఉంటుంది, మీకు 2.5 months సరిపోయిందా నిజంగానే? అంటే ప్రిలిమినరీకి కొంచెం జనవరి నుంచి కూడా చదివాను, కానీ అప్పుడు ఆ 2.5 months చాలా సీరియస్గా చదివానండి. ఓకే, సీరియస్గా అంటే ఎన్ని అవర్స్ అని మనం అనుకోవచ్చు? ఫస్ట్లో ఒక 10 hours క్లాక్ చేసేవాడినండి ఈజీగా. ఎట్ ఎ టైం 10 hours చదివారా? అంటే రోజు అంటే స్లాట్స్లో అండి. నా ప్రిపరేషన్ ఎప్పుడు స్లాట్స్లో ఉండేదండి. అంటే లైక్ ఒక 2 hours స్లాట్స్ పెట్టుకునేవాడిని, అండ్ దాని తర్వాత ఒక 1/2 hour బ్రేక్ అలా తీసుకునేవాడిని, 1/2 hour 1 hour. సో బేసిక్గా ఒకవేళ 9కి లేస్తే 9 to 11 ఒక స్లాట్, తర్వాత 11:30 to 1:30 ఒక స్లాట్, తర్వాత 2:30 to 4:30 ఒక స్లాట్, తర్వాత 6 to 8 ఒక స్లాట్. అలా స్లాట్స్ చేసుకునేవాడిని అండి ఎప్పుడు. స్లాటెడ్ ప్రిపరేషన్ ఉంటే ఆ స్లాట్లో ఏం చదవాలి అనేది ముందే డిసైడ్ చేసుకున్నాను మార్నింగ్ లేవగానే. సో ఎప్పుడు లేచారు? మార్నింగ్ అది ఇట్ యూస్ టు డిపెండ్ అండి. అంటే నేను ఎప్పుడు మార్నింగ్ ఏం మరీ 5కి ఎప్పుడు లేచాను కాదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్నిసార్లు ఏదైనా చదివేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో అది నైట్ కొన్నిసార్లు 2-3 వరకు కూడా చదివేవాడిని అండి. అప్పుడు నెక్స్ట్ రోజు మార్నింగ్ లేట్ అయ్యేది. సో మార్నింగ్ 9-10, కొన్నిసార్లు 10 అయ్యేది. అదే సో ఎప్పుడు లేస్తే స్లాట్స్ కొంచెం ఫ్లెక్సిబుల్గా పెట్టుకునేవాడిని అండి. సో ఒకవేళ 2 hours చదవాలనుకుంటే ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానో 2 hours ఐ యూస్ టు క్లాక్, దాని తర్వాత వదిలేసేవాడిని. తర్వాత ఒక 1/2 hour అట్లా బ్రేక్ తీసుకొని తర్వాత మళ్ళీ 2 hours అలా పెట్టుకొని, సో ఆ 2 hours చాలా స్ట్రిక్ట్గా చదివేవాడిని. అంటే అది కొంచెం అటెంప్ట్స్ పెరిగే కొద్దీ కొంచెం ఆ 2 hours అనేది డైల్యూట్ అయ్యేది. ఎందుకంటే అదే లెవెల్ ఆఫ్ మోటివేషన్ అనేది కొంచెం ఫస్ట్ అటెంప్ట్కి 5th అటెంప్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. నిజంగా ఫస్ట్ అటెంప్ట్లో ఎక్కడ ఫెయిల్ అనిపించింది? ప్రిలిమ్స్ క్లియర్ అయిందా? ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ క్లియర్ అయింది, మెయిన్స్ క్లియర్ అయింది, ఇంటర్వ్యూకి వెళ్ళానండి. నిజమా? మీ ఓన్ ప్రిపరేషన్తో జస్ట్ 2.5 months ప్రిపరేషన్తోనే? అంటే 2.5 months ఫర్ ప్రిలిమ్స్, డిసెంబర్లో మెయిన్స్ ఉంది. సో మళ్ళీ అక్కడ ఒక 4 months దొరికింది మెయిన్స్కి. ఇంటర్వ్యూ కూడా వెళ్ళారా? ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. ఇంటర్వ్యూకి ఇచ్చాను. ఇంటర్వ్యూ ఇచ్చి ఇంటర్వ్యూలో అంటే ఫైనల్ కట్ ఆఫ్కి 20 marksతో పోయిందండి నాది. అయ్యో. సో ఫస్ట్ అటెంప్ట్ అలా అయింది. సెకండ్ అటెంప్ట్ నెక్స్ట్ 2016లో ఇచ్చాను. సెకండ్ అటెంప్ట్ మెయిన్స్ క్లియర్ అవ్వలేదండి. ఓకే.
అండ్ నెక్స్ట్ 2017 మెయిన్స్ క్లియర్ అవ్వని సంవత్సరం మీ మైండ్లో ఉన్నది ఏంటి యాక్చువల్లీ ఈ కొద్దిని వదిలేద్దాం ఇక నాకు సూట్ కదా అనుకున్నారా, లేకపోతే దీన్ని సాధించేందుకు నిద్రపోకూడదు అనుకున్నారా? అంటే యాక్చువల్లీ ఫస్ట్ ఒక మెయిన్స్ క్లియర్ అయినప్పుడు అది ఒక షాక్ అండి నాకు అసలు యాక్చువల్లీ. అంటే లాస్ట్ టైమే వెళ్ళిపోయాను, ఈసారి ఇంకా బెటర్ ప్రిపరేషన్తో చదివాను అండ్ ఆబ్వియస్లీ కొంచెం బెటర్ టైం వస్తుంది కాబట్టి బెటర్ ప్రిపరేషన్తో చదివాను. కానీ అది అవ్వకపోవడం అనేది ఇట్ వాజ్ ఎ షాక్. ఒక 3-4 డేస్ మాత్రం తేరుకోలేదండి. తర్వాత మమ్మీ కూడా అనింది, మమ్మీ డాడీ అండ్ మై బ్రదర్ వేర్ మై సపోర్ట్ పిల్లర్స్ త్రూ అవుట్ అండి. ఎప్పుడు కానీ ఏది ఫోర్స్ చేయలేదు ఎప్పుడు, ఫ్రాంక్గా చెప్పాలంటే. సో అప్పుడు మమ్మీ చెప్పింది, చూడు నువ్వు ట్రై చేస్తావంటే ట్రై చేయి, ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఎనీ అదర్ ఫీల్డ్ వీఆర్ ఓకే విత్ ఇట్ అన్నమాట. సో తర్వాత గ్యాప్ తీసుకొని డిసైడ్ అయ్యాను, ఇంకొక అటెంప్ట్ ఇద్దాము అనేది అయితే డిసైడ్ అయ్యాను. సో 17లో అటెంప్ట్ ఇచ్చానండి అప్పుడు. ఓకే. సో ఆ టైం క్లియర్ అయిపోయింది. అప్పుడు మీకు ఐఆర్టీఎస్లో ఐఆర్టీఎస్లో వచ్చింది 374 ర్యాంక్ వచ్చింది. అవును, థర్డ్ అటెంప్ట్లో ర్యాంక్ వచ్చింది. ఈ ఫస్ట్ సెకండ్ ప్రిపరేషన్కి థర్డ్ ప్రిపరేషన్కి డిఫరెన్సియేషన్ అంటే ఏం చెప్తారు? డిఫరెన్సియేషన్ అంటే స్మార్ట్ స్ట్రాటజీ అండి, మోర్ డిఫరెన్స్ అంటే. ఫస్ట్ 2 అటెంప్ట్స్లో ఎలా అంటే కొంచెం అంటే గైడెన్స్ ఉన్నింది, కానీ కొంచెం ఎక్కడ ఫోకస్ చేయాలి ఎలాంటిది అనేది కొంచెం డిఫరెంట్ ఉండిందండి. సెకండ్ అటెంప్ట్లో నా ఫెయిల్యూర్కి మెయిన్ రీజన్ నా ఆప్షనల్ సరిగా అవ్వలేదు. అది మార్క్స్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. అంటే ఫస్ట్ అటెంప్ట్లో తీసుకున్న ఆప్షనల్కి థర్డ్ సేమ్ తీసుకున్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండి, నా గ్రాడ్యుయేషనల్ ఆప్షన్. ఓకే. సో అందులో సో అప్పుడు వరకు ఏంటంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఒక డెఫిసిట్ ఏంటంటే మాకు టెస్ట్ సిరీస్ ఎక్కువ ఉండదండి. అది హార్డ్లీ ఒక 100 మెంబర్సే రాస్తారు ఆప్షనల్, ఎక్కువ మంది తీసుకోరు అది, మెయిన్స్ రాస్తారు. సో దానివల్ల దానికి కోచింగ్ లేదు అండ్ దానికి టెస్ట్ సిరీస్ కూడా ఉండేది కాదు అవైలబిలిటీ. సో అక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేదండి. సో అప్పుడు ఆ ఎలక్ట్రికల్ స్ట్రాటజీ నేను దానికి ఐ టుక్ ఏ లాట్ ఆఫ్ టైం, ఫ్రెండ్స్ని అడిగి మా సీనియర్స్ని అడిగి ఎక్కడి నుంచి చదవాలి, ఈ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఇస్తున్నారు అనేది టుక్ ఏ లాట్ ఆఫ్ టైం. వన్ స్ట్రాటజీ ఫిక్స్ అయిన తర్వాత ఐ వర్క్ రియలీ హార్డ్ అండి. అండ్ నాకు గుర్తుంది థర్డ్ అటెంప్ట్లో నాకు ఇంటర్వ్యూలో చాలా తక్కువ స్కోర్ వచ్చింది. కానీ జస్ట్ బికాస్ నాకు ఎలక్ట్రికల్లో నాకు చాలా స్కోర్ వచ్చిందండి, 347 వచ్చింది. దానివల్ల నేను ఐ వాజ్ ఇన్ టు ద లిస్ట్. సో అది ఒక్కటి చాలా హ్యాపీ, వర్క్ చేసినందుకు రిజల్ట్ వచ్చింది అని ఎలక్ట్రికల్లో అప్పుడు ఫెల్ట్ వెరీ హ్యాపీ. సరే, థర్డ్ అటెంప్ట్లో ఐఆర్టీఎస్ మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ట్రైనింగ్కి వెళ్ళిపోయారు? ట్రైనింగ్లోనే ఉన్నానండి ఇప్పుడు. ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి ట్రైనింగ్ కూడా అయిపోతుంది. ఓకే. సో మళ్ళీ ఎందుకు మీరు ఇంకో 2 అటెంప్ట్స్ ఇచ్చారు, ఎందుకు అని అంటే యాక్చువల్లీ థర్డ్ అటెంప్ట్లో ఐఆర్టీఎస్ వచ్చింది కదండి. సో యూజువలీ ఎలా ఉంటుందంటే జాయినింగ్ డిసెంబర్లో ఉంటుందండి, ఆగస్ట్లో నుంచి ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ అవుతుంది. సో రిజల్ట్ ఏమో ఏప్రిల్లో వచ్చింది. యూజువల్లీ ఏమవుతుంది, ఐఏఎస్ రానోళ్ళు ఐఏఎస్ రానోళ్ళు అందరూ తర్వాత వెంటనే నెక్స్ట్ అటెంప్ట్ కూడా ఇస్తారు, ఎందుకంటే దే డోంట్ హ్యావ్ టు జాయిన్ ద సర్వీస్. సో 4th అటెంప్ట్ ఇచ్చాను అప్పుడు నేను, కానీ అసలు నాది ప్రిలిమ్సే అవ్వలేదండి. ప్రిలిమ్స్లోనే పోయిందన్నమాట ఆసారి. సో ఆల్మోస్ట్ 1 మార్క్స్ అనుకోలేదా, ప్రిపరేషన్ ఐఐటిఎస్ వచ్చింది కదా చేసేద్దాం పోనీ ఇది కంటిన్యూ అంటే ఉండిందండి ఆ ఫీలింగ్ అయితే. సో అప్పుడు కానీ గుడ్ థింగ్ ఏంటంటే నాకు సర్వీస్ వచ్చింది కదా. సో ఆగస్ట్లో ఫౌండేషన్ కోర్స్ ఉంటుందండి. యూజువలీ ఫౌండేషన్ కోర్స్ ఎవరికంటే ఐఏఎస్ వాళ్ళకి అండ్ ఆ ఇయర్ ఎవరైతే సర్వీస్ రాయకుండా ఉంటారో వాళ్ళు ఫౌండేషన్ కోర్స్ చేస్తారనమాట, వాళ్ళకి ఫౌండేషన్ కోర్స్ చేయాలి. సో ఆగస్ట్లో నాకు ఆల్మోస్ట్ ఇది జూన్లో రిజల్ట్ వచ్చింది ప్రిలిమ్స్ అవ్వలేదని, అండ్ ఆగస్ట్లో నాకు ఫౌండేషన్ కోర్స్ ఉంది. సో సరే ఓకే, ఇంకా కొంచెం మనం ఆల్రెడీ 4 years ఉన్నాము సర్వీస్లో ప్రిపరేషన్లో, కొంచెం బ్రేక్ తీసుకున్నట్టు ఉంటుంది, చూద్దాం మళ్ళీ కావాలంటే రాద్దాము అనుకున్నాను. ఇంకొక ఛాన్స్ ఉంది, ఇంకా 2 ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో సరే చూద్దాము అనుకొని ఫౌండేషన్ కోర్స్కి వెళ్ళాను. ఫౌండేషన్ కోర్స్ 3 months ఉండింది. సో ఫౌండేషన్ కోర్స్ చేసేసాను. తర్వాత ఐఆర్టీఎస్ మా ట్రైనింగ్ లక్నోలో ఉంటుంది. సో లక్నోకి వెళ్ళాను. లక్నోలో మాకు ఓ సర్వీస్లో ఒకటి ఏంటంటే ఎక్స్ట్రాడినరీ లీవ్ అని ఒకటి ఇస్తారండి. ఓకే. సో అదేంటంటే 1 year నువ్వు జాయిన్ అయిన తర్వాత, అంటే యాక్చువల్లీ 2018 డిసెంబర్లో జాయిన్ అయ్యాను కదా. సో ఎక్స్ట్రాడినరీ లీవ్ అంటే 1 year ఇస్తారండి, అది సర్వీస్లో జాయిన్, నీకు సీనియారిటీ మెయింటైన్ అవుతుంది. కానీ అందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆ 1 year నువ్వు సర్వీస్లో రానక్కర్లేదు, యూ కెన్ ప్రిపేర్, ఎగ్జామ్ రాయడం కోసమే మళ్ళీ ఇస్తారండి. సో సరే అలాంటి ఆప్షన్ ఉంది కదా, ప్రిపేర్ అవుదాము, సరే చూద్దాము అనుకొని ఆలోచించేవాడిని ఎఫ్సీలో ఉన్నప్పుడే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా సరే తీసుకుందాము, ఇంకొక అటెంప్ట్ చాలా సీరియస్గా ఇద్దాము, 1 final అటెంప్ట్ అనుకున్నాను. సో
సో సరే అని ఇంక ఎక్స్ట్రాడినరీ లీవ్ పెట్టేసి లక్నో నుంచి హైదరాబాద్కి వచ్చేసి సో 2019లో ఇంకా ఈ అటెంప్ట్ ఇచ్చేసి మెయిన్స్ రాసేసి డిసెంబర్లో జాయిన్ అయిపోయాను ఎఫ్సీలో. అంటే 2018 డిసెంబర్లో లీవ్ తీసుకున్నాను, 2019 డిసెంబర్లో లాస్ట్ డిసెంబర్లో జాయిన్ అయిపోయాను IRTSలో. పట్టువదలని విక్రమార్కుల్లాగా మొత్తానికి 5 అటెంప్ట్స్. అసలు ఎక్కడా కూడా నిరుత్సాహపడలేదండి 5 yearsలో? నిజంగా లేదండి, నిరుత్సాహం అయితే డెఫినెట్గా ఉండింది. అంటే ప్రిలిమ్స్ పాస్ అవ్వనప్పుడు, మెయిన్స్ పాస్ అవ్వనప్పుడు ఆబ్వియస్లీ అది ఒక సైకిల్ అండి యూపీఎస్సీ. అంటే కొంతమంది ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టేస్తారు, కొంతమందికి టేక్స్ టైం 6 attemptsలో కొడతారు కొంతమంది. సో ఇది ఒక సైకిల్ అనిపిస్తుంది అండి నాకు. అంటే హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి, అవన్నీ నార్మల్ న్యాచురల్ ఈ ప్రాసెస్లో పార్టే అనిపిస్తుంది అండి. అంటే ఏం లేదు, మళ్ళీ చదవడం మొదలుపెట్టిన ఆ నిమిషంలో ఇది ఆల్రెడీ చదివేశాం, ఇప్పటివరకు 4-5 సార్లు చదివాము, ఇంకా ఎన్నిసార్లు చదవాలి, లేకపోతే ఒక నిరాశ, నిస్పృహ, ఇలాంటి టైంలో ఏం చేస్తూ ఉండేవాళ్ళు మీరు? అంటే డెఫినెట్లీ మీరు చెప్పిన ఫీలింగ్స్ అన్నీ ప్రతి ఒక్కరికి ఉంటాయి. అండ్ ఎస్పెషలీ 5th time చదివాను కదా, సో అప్పుడైతే ఆ బుక్స్ చూస్తున్నప్పుడు కూడా చాలా ఇంకెన్ని రోజులు ఇదే బుక్స్ చూస్తూ ఇదే చదవాలి అన్న ఫీలింగ్ అయితే డెఫినెట్గా ఉండింది. కానీ నేను ఒకటి ఏంటంటే, నేను ఎప్పుడు ఈవెన్ ఫస్ట్ అటెంప్ట్లో కూడా చదివేటప్పుడు ఎప్పుడు నా హాబీస్ని మర్చిపోలేదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్రికెట్ అండ్ టెన్నిస్ ఫాలో అవడం చాలా ఇష్టం, అండ్ జాగింగ్ చేయడం కూడా చాలా ఇష్టం అండి. సో నేను ఎప్పుడు టైం దొరికినా, అంటే ఏదైనా ఇంపార్టెంట్ మ్యాచెస్ ఉన్నా కానీ సో ఎప్పుడైనా నేను అది చూసేవాడినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి లాస్ట్ టైం కూడా గుర్తుంది, ప్రిలిమ్స్ తర్వాత 1 month ఫుల్ వరల్డ్ కప్ చూస్తూ ఉన్నా. సో అది నా హాబీస్ ఎప్పుడైతే నేను వదులుకోలేదండి. ఆల్వేస్ ఒకవేళ టెన్నిస్ ఉంటే, ఒకవేళ నైట్ 11కి ఉన్న మ్యాచ్ 11 వరకు చదివేసి ఇంకా స్లాట్ ఖాళీ పెట్టుకొని అప్పుడు మ్యాచ్ చూసేవాడిని, తర్వాత పడుకొని నెక్స్ట్ రోజు. సో హాబీస్ ఎప్పుడు పర్సూ చేస్తూ ఉండేవాడినండి. సో నాకు ఎప్పుడు అంటే కొంతమంది జోన్లోకి వెళ్ళిపోతారు కదా, అంటే ఇంక ఇదొక్కటే అలా అయితే ఎప్పుడు లేదండి, అలా ఎప్పుడు చదవలేదు. అంటే ఇదే నా లైఫ్ అన్నట్లయితే ఎప్పుడు చదవలేదు. ఫ్రెండ్స్తో వెళ్ళేవాడిని, మధ్యలో ట్రిప్స్కి వెళ్ళేవాడిని, మధ్యలో ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అప్పుడప్పుడు బెంగళూరులో మా ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు, సో బెంగళూరుకి వెళ్ళేవాడిని, ఢిల్లీకి వెళ్ళేవాడిని అక్కడ ఫ్రెండ్స్ని కలవడానికి. సో ఆల్వేస్ యూస్ టు ఈ ఆప్షన్స్ అన్నీ పెట్టుకునేవాడినండి ఓపెన్గా. సో హైదరాబాద్లో కూడా ఎక్కడికన్నా వెళ్ళడము, అంటే అక్కడ తిరగడము, సో ఇవన్నీ ఆల్వేస్ కొంచెం యూస్ టు కీప్ మై సెల్ఫ్ బిజీ. అంటే మొత్తం ప్రిపరేషన్ ఒకటే నా లైఫ్ చేసుకోలేదు ఎప్పుడు, ఇంటికి వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ చాలా ఉండేవండి. కానీ అంటే ఈ 5th అటెంప్ట్లో 95వ ర్యాంక్ అంటే బిలో 100 అంటే మామూలు విషయం కాదు యాక్చువల్లీ. సో ఎలా ప్రిపేర్ అయ్యారు అంటే ఏం చెప్తారండి? అంటే అఫ్కోర్స్ ఒక 4 attempts ఎక్స్పీరియన్స్ ఉంది మీ దగ్గర, నేను కాదనట్లేదు. 5th అటెంప్ట్కి మీరు ఎలాగా ప్రిపేర్ అయ్యారు అని అంటే ఏం చెప్తారు? కొత్తగా అయితే ఏం లేదండి యాక్చువల్లీ చెప్పాలంటే. ఎప్పుడు అంటే హానెస్ట్గా చెప్పాలంటే ఎప్పుడు ఎంతైతే ఎఫర్ట్ పెట్టానో ఈసారి కూడా అదే ఎఫర్ట్ పెట్టాను. సో ఈ ఎగ్జామ్లో నాకు ఏమనిపిస్తుంది అంటే అండి, ఒక పాయింట్లో మనం చదివిందే కాదు లక్ కూడా కావాలనిపిస్తుంది. అండ్ ఈ ఎగ్జామ్లో నాకు 50% మనం ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తామో 50% లక్ కూడా ఉండాలి అనిపిస్తుంది ఈ ఎగ్జామ్లో. 50% ఉండాలా? నాకైతే నా పర్సనల్ ఫీలింగ్ అండి, అది డిపెండ్స్. ఎందుకంటే నేను 5 attempts చదివాను కదా, సో నాకు అనిపించేది ఏంటంటే నేను ఫస్ట్ అటెంప్ట్కి, సెకండ్ అటెంప్ట్కి, థర్డ్ అటెంప్ట్కి, 4th, 5th అటెంప్ట్కి ఏం పెద్ద డిఫరెన్స్ లేదండి. ప్లస్ ఆర్ మైనస్ కొంచెం అటు ఇటుగా చేసుంటాను. కొంచెం ఆ టైంలో ఉన్నది కొంచెం ఇంప్రూవ్ చేయడం కానీ, కొంచెం నా రైటింగ్ స్కిల్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడం కానీ. కానీ ర్యాంక్ రాకపోవడానికి ఆర్ మెయిన్స్లో ఫెయిల్ అయిపోవడానికి, 95 ర్యాంక్ రావడానికి మరీ పెద్ద డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్స్ అయితే చేయలేదు. సో నాకు అదే అనిపిస్తుంది అండి, ఈ ఎగ్జామినేషన్లో కష్టపడుతూ ఉంటే ఏదో ఒక అటెంప్ట్లో, అది ఫస్ట్ అటెంప్ట్ అయినా అవ్వచ్చు లక్కీలీ, లేకుంటే ఏదో ఒక అటెంప్ట్లో మీకు డెఫినెట్లీ రిజల్ట్ అయితే వస్తుంది అనిపిస్తుంది అండి. సో నా బేసిక్ స్ట్రాటజీ అయితే ఎప్పటికీ ఉండేది. ఎప్పుడు అంటే లైక్ బేసిక్ మినిమం అవర్స్ చదివేవాడిని, అంటే కంటిన్యూస్గా అండి. రోజుకు 16-17 hours నేను ఎప్పుడు చదవలేదండి, అలా చదవడం కూడా నా వల్ల కాదు. రోజుకి ఒక 8 to 10 hours స్లాట్ చేసేవాడిని. అండ్ అది ఎప్పుడు అంటే లైక్ ఒక రోజు ఒక 15 hours చదివి, నెక్స్ట్ రోజు 1 hour చదివి, 2 hours అలా ఎప్పుడు చేసేవాడిని కాదు. రోజు చదివేవాడిని, కానీ రోజు ఎంతైతే చదవగలనో అంత చదివేవాడిని. అండ్ కొన్ని రోజులు మేబీ 6 hours చదవగలను, కానీ రోజు అయితే డెఫినెట్గా చూసేవాడినండి బుక్స్. ఈవెన్ ఏదన్నా సపోజ్ నేను ఏదైనా ట్రిప్కి వెళ్తాను అని చెప్తాను కదా, సో ట్రిప్లో కూడా ఏదైనా ఒక 2 hours దొరికింది అనుకో, నా మొబైల్లో నోట్స్ ఉండేదండి, సో నోట్స్ చదువుతూ ఉండేవాడిని. సో
సో ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ ఇంట్లో కార్లో వెళ్తున్నప్పుడు 5 yearsలో సో ఎప్పుడన్నా నేను బ్యాక్ సీట్కి వెళ్ళిపోయి కూర్చొని బ్యాక్ సీట్లో చదువుతూ ఉండేవాడినండి. సో అట్లా ఎక్కడన్నా ఎక్కడ టైం దొరికినా యూటిలైజ్ చేసుకుంటూ ఉండేవాడిని. ఆ చదవడం ఒకటి, తర్వాత ఈ ఎగ్జామ్కి కొంచెం మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అండి బాగా. సో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ బాగా చేసేవాడిని నేను. అంటే టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వడం కానీ, రోజు నేనంతకు నేను ఆన్సర్స్ రాసుకొని మా సీనియర్ నేను IRTS అయినప్పుడు IAS అయ్యారు కదా, మీరు ఇంటర్వ్యూ చేసింటారు అనుదీప్ దురిశెట్టి. సో అనుదీప్కి వాళ్ళకి పంపించేవాడిని ఆన్సర్స్. సో వాళ్ళు చేసేవాళ్ళు. చేసేవాళ్ళు. అంటే అనుదీప్ నాకు FCలో బాగా పరిచయం. నేను అడిగానని చెప్పండి, మెసేజ్ రిప్లై ఇవ్వలేదు, చాలా సీరియస్ గా ఉన్నారని చెప్పండి. సరే చెప్తాను. ఓకే. సో అలా కొంచెం వాళ్ళకి పంపించి ఇంకా అలా ఇంకా వేరే వాళ్ళకు కూడా అండి, నా ఎలక్ట్రికల్లో కూడా కొంచెం కావాల్సిన నా సీనియర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ నుంచి కొంచెం హెల్ప్ తీసుకునేవాడిని. ఎస్ఏలో కొంచెం మంది బెటర్గా చేసేవాళ్ళు. సో అలా వీళ్ళ దగ్గర నుంచి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ అయితే తీసుకుంటూ ఉండేవాడిని అండి. అంటే ఈవెన్ ఆన్సర్ రైటింగ్ కూడా మీకు మెంటర్స్ ఎవరు లేరు? మెంటర్స్ ఎవరు లేరు, కానీ సెట్ లాస్ట్ టైం అనుదీప్ నుంచి చాలా హెల్ప్ తీసుకున్నాను. అంటే చాలా తన స్ట్రక్చర్ కానీ తను రాయడం కానీ. సో తనది బాగా ఈ 5th attempt తనది స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేశాను యాక్చువల్లీ. కొంచెం ఆన్సర్ రైటింగ్ స్లైట్ చేంజెస్ అండి, అంటే కంటెంట్లో చేంజెస్ కాదు, అతను ఎలా రాయడం కొంచెం అవి అతని ఆన్సర్స్ చూసి అతనితో కొంచెం మాట్లాడి సో కొంచెం స్ట్రక్చరల్ చేంజ్ చేశానండి. సో అవి ఏమన్నా హెల్ప్ పాయింట్ అని అనిపిస్తుంది. 95వ ర్యాంక్ సాధించడానికి కారకులు ఎవరు అని అంటే ఎవరెవరికి మీరు థ్యాంక్స్ చెప్పాలనుకున్నారో వాళ్ళకి చెప్పండి ఒకసారి. వ్యూవర్స్ కూడా వింటారు, మేము వింటాం. లిస్ట్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి. సో అంటే ప్రైమర్లీ చెప్పాలి అంటే యాజ్ ఐ సెడ్ ఎప్పటి నుంచో అమ్మ నాన్న అన్నయ్య ఎప్పటి నుంచో బ్యాక్ బోన్స్ అండి. అండ్ తర్వాత మై ఫియాన్సీ ఈజ్ మై లక్కీ చామ్ అండి. అంటే 5th attempt ఈసారి మార్చిలో అలా అనుకున్నాము. సో తర్వాత నా ఇంటర్వ్యూ తర్వాత అయింది, కరోనా వల్ల ఇంటర్వ్యూస్ పోస్ట్పోన్ అయ్యి నా ఇంటర్వ్యూ జూలైలో అయింది. సో తర్వాత ఆగస్ట్లో రావడం. సో షీ ఈజ్ మై లక్కీ చామ్ ఆ విషయంలో. ఇంకా అండి ఆల్ రిలేటివ్స్ ఎవ్రీవన్ అంటే ఎప్పుడు దే ఆల్వేస్ యూస్ లైక్ ఎప్పుడు చదువుకో బాగా చేయి అంటే ఇలాంటి బ్లెస్సింగ్స్ అయితే ఎప్పుడూ ఉండేవండి, రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ. సో దట్ లిస్ట్ గోస్ ఆన్ వెరీ వెరీ లాంగ్ అండి. ఫ్రెండ్స్ లిస్ట్ ఏమని చెప్తారా? ఈ జర్నీలో మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉండి మీకు హెల్ప్ చేసిన వాళ్ళు కానీ, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు అనుదీప్ దురిశెట్టి గారు కానీ? అంటే జర్నీలో బాగా హెల్ప్ చేసింది అయితే ఫర్ ఎగ్జాంపుల్ అనుదీప్ అండ్ హర్ష మెయిన్స్కి బాగా హెల్ప్ చేశారండి. వాళ్ళిద్దరి నుంచి బాగా గైడెన్స్ తీసుకునేవాడిని. ఇంకా ఇంటర్వ్యూ కోసం స్పెసిఫిక్గా ఎవరితో మాట్లాడలేదు. అంటే జనరలీ అందరి టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడేవాడిని. జనరలీ వాట్ టు డూ బెటర్, ఏది బాగా చేయకూడదు. మాధురి ఉంది కదా, మాధురి గారు, సో మాధురితో మాట్లాడేవాడిని. సో వీళ్ళందరితో మాట్లాడేవాడిని అయితే. ఇంకా ఇన్ జనరల్గా అయితే నా సివిల్ సర్వీసెస్ నాతో పాటు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఢిల్లీలో నా రూమ్మేట్ ఉండేవాడు ప్రియాంశు అని, ఆ అబ్బాయి. ఇంకా ఇక్కడ యశ్వంత్ అని. ఈవెన్ ఇంటర్వ్యూ కూడా మీరు ఎక్కడ తీసుకోలేదు అంటే బేసిక్గా యాక్చువల్లీ ఇదొక్కసారి ఇంటర్వ్యూకి గోవింద్ సార్ అని ఒక సార్ ఉన్నారండి. హీ వర్క్స్ ఇన్ బ్రెయిన్ ట్రీ అనమాట ఇక్కడే. సో అతను నాకు సార్ మాధురి నుంచి పరిచయం అనమాట. మాధురిని గైడ్ చేశారు. సో సార్ని నేను అప్రోచ్ అయ్యాను. సార్ కొంచెం ఏపీ రిలేటెడ్ ఇష్యూస్ నాకు కొంచెం వీక్ సార్, ఎస్పెషల్లీ చాలా ఈవెంట్స్ అవుతున్నాయి, సో కొంచెం హెల్ప్ కావాలి అని. సార్ అంటే ఏపీ రిలేటెడే కాకుండా చాలా రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది, అది స్కెడ్యూల్ జూన్లో వచ్చిందండి, పోస్ట్పోన్ అయిన 10 days పోస్ట్పోన్. అది లాస్ట్ డే ఉండే ఇంటర్వ్యూ. సో జూలై 24th డేట్ అని జూన్ ఎండింగ్లో తెలిసింది.
సో నేను అప్పుడు సార్ని కాంటాక్ట్ అయ్యాను. సో జూలై 1 నుంచి ఆల్మోస్ట్ సార్ రోజు ఒక 2 hours జూమ్ సెషన్లో మాట్లాడేవారండి. అంటే ఇదని. సో యాక్చువల్లీ చాలా థ్యాంక్ఫుల్ సార్, గోవింద్ సార్కి అయితే చాలా హెల్ప్ చేశారు. అంటే చాలా మాట్లాడడం కానీ చాలా ఇంప్రూవ్ అయిందనమాట ఇంటర్వ్యూలో. సార్ చెప్పిన టిప్స్ కానీ, టిప్స్ అంటే ప్రైమర్లీ కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగిందండి. ఇంటర్వ్యూస్ ఆల్ అబౌట్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది. సో కొంచెం ఆ కాన్ఫిడెన్స్ సార్ వల్ల పెరిగింది బాగా. ఇంకా వేరే ప్రిపరేషన్కి వస్తే చాలా మాక్ ఇంటర్వ్యూస్ అయితే ఇచ్చానండి. ఓకే. ఒక 5-6 మాక్ ఇంటర్వ్యూస్ దాకా ఇచ్చాను. అది ఢిల్లీలో కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఇచ్చాను, నెక్స్ట్ ఐఏఎస్ అని ఒక ఇన్స్టిట్యూట్లో ఇచ్చాను, విజన్ ఐఏఎస్ అని కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఇచ్చాను. సో అలా మాక్ ఇంటర్వ్యూస్ అయితే ఇచ్చాను. మాక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నాను కానీ బట్ గైడెన్స్ అయితే ఇంటర్వ్యూలో సార్ గోవింద్ సార్ దగ్గర నుంచి రోజు ఒక 2 hours పాపం చాలా ఎఫర్ట్ పెట్టి చేశారండి. నైట్ టైం నా క్లాసెస్ ఉండేవి, సార్కి క్లాసెస్ ఉండేవి. అయిపోయిన తర్వాత ఒక టైం ఫిక్స్ చేసుకొని ఫోన్లో మాట్లాడి ఆ టైంలో జూమ్ సెషన్, ఆ డిఫికల్టీస్ అన్నీ చాలా మెమరబుల్గా ఉండింది. ఒక 20 days అది ఆ సెషన్స్ సార్ చాలా హెల్ప్ చేశారు. ఈ 5th అటెంప్ట్లో మీకు ఎంట్రీ ఎలా జరిగింది, ఏమేమి అడిగారు అని అంటే ఏం చెప్తారు? సో బేసిక్గా నాకు స్మితా నాగరాజ్ మ్యామ్ బోర్డు వచ్చిందండి. ఓకే. సో నాది థర్డ్ మార్నింగ్ 24th July ఉన్నింది. 3rd person టు గో ఇన్ నేను. సో ఆ టైంలో జస్ట్ ఎంటర్ అయ్యాను. మేడం కొంచెం కార్డియల్ అని తెలుసు నాకు, అంటే ముందు మా ఫ్రెండ్స్ వెళ్ళారు కదా, సో దాని నుంచి మేడం కార్డియల్ అని తెలుసు. లోపలికి వెళ్ళాను, కరోనా టైం కదా, సో మాస్క్, షీల్డ్ అన్నీ పెట్టుకొని వెళ్ళాను. సో ఫస్ట్ వెళ్ళంగానే లేదు మాస్క్ తీసేయి, మరీ ఫేస్ కూడా కనిపించట్లేదు అని చెప్పారు. సో మాస్క్ తీసేసాను, షీల్డ్ అలానే ఉండింది. విష్ చేసి కూర్చున్న తర్వాత ఫస్ట్ క్వశ్చన్, అసలు ఈ నీ పేర్లో 2 రెడ్డిలు ఉన్నాయి ఎందుకు అని అడిగింది. అంటే మ్యామ్కి కొంచెం ఐడియా ఉందండి. మ్యామ్ కర్ణాటక మ్యామ్ అమ్మ. సో తను తమిళనాడు ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్. సో కొంచెం మనది ఆంధ్ర సొసైటీ కొంచెం తెలిసి ఉంటుంది కదా. సో అడిగారు, సింగారెడ్డి ఋషికేష్ రెడ్డి అండి. సింగారెడ్డి ఆ ఇంటి పేరు. సో నాది ఫుల్ నేమ్ డాఫ్లో అలా ఉంటుంది. సో మేడం అడిగారు, ఏంటి 2 రెడ్డిలు పెట్టుకున్నావు ఏంటి అంటే, అయితే మ్యామ్ ఇట్లా సింగారెడ్డి అనేది మా ఇంటి పేరు మ్యామ్, అండ్ ఋషికేష్ రెడ్డి అనేది నా నేమ్ మ్యామ్ అని చెప్పాను. దాని తర్వాత ఏమైంది, మొత్తం డిస్కషన్ అంతా క్యాస్ట్ మీద వెళ్ళిపోయింది అనమాట. మేడం అడిగిన ఒక 10 minutes, ఒక 5 to 10 minutes అడిగారు మేడం. అంతా క్యాస్ట్ మీదనే అడిగారు క్వశ్చన్స్ అన్నీ. అంటే ఇది ఈ కాస్ట్ నేమ్స్ పెట్టుకోవడం మంచిదా, లేకుంటే అలా వెళ్ళిందండి డిస్కషన్. ఒకవేళ నెక్స్ట్ నీకు ఆపర్చునిటీ ఉంటే ఆ కాస్ట్ నేమ్స్ తీసేస్తావా, తర్వాత ఎలా కన్విన్స్ చేస్తావు పేరెంట్స్ని, లేకుంటే ఎలా మన సొసైటీ షేప్ అవ్వాలి, ఇలాంటి వాటికి కొంచెం ఇంకా మీ ఆంధ్ర ఏం చేస్తుంది దీనికోసము, ఇలా క్వశ్చనింగ్ అంతా ఇలా వెళ్ళిందండి. కంప్లీట్గా కాస్ట్ బేసిస్ అనమాట. మేడం అడిగి ఒక 8 to 9 questions అడిగింటారు, దాంట్లో మొత్తం అంతా ఇలానే వెళ్ళిపోయింది. సో కొంచెం దానికి ప్రిపేర్డ్గానే ఉన్నాను, ఎందుకంటే నేమ్ పెక్యులర్గా ఉంటుంది కదా. సో అలా కొంచెం లైట్ మూమెంట్స్ కూడా అలా ఎందుకు పెట్టుకున్నావు అంటే, నేను పెట్టుకోలేదు సార్, మా ఫాదర్ పెట్టారు చెప్తే అందరు నవ్వారు అక్కడ. కొంచెం లైట్ మూమెంట్ బాగుండింది అక్కడ కొంచెం. ఓకే. ఈ ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు మీకు టచ్ అవ్వలేదా? బోర్డులో మెంబర్స్ ఎవరు లేదండి, వాళ్ళు చాలా అనానిమిటీ ఉంటుంది ఇంటర్వ్యూ బోర్డు. సో బోర్డులో ఎవరు టచ్ లేదు. సో అంతే తప్ప నథింగ్ సీరియస్ క్వశ్చన్స్ ఏం అడగలేదు అయితే మిమ్మల్ని? మేడం అయితే ఈ క్వశ్చన్స్ అడిగారు. సెకండ్ అంటే 5 members ఉంటారు కదా, మేడం ఈ క్వశ్చన్, మేడం ఈజ్ చైర్పర్సన్ ఈ క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ కొన్ని సీరియస్ క్వశ్చన్స్ అడిగారండి. ఆబ్వియస్లీ లైక్ నాకు క్రికెట్ అనేది నా హాబీ కాబట్టి, క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో ఏమైంది అవి అడిగారు. ఆ రూల్ చేంజ్ చేయాలన్నా లేదా, తర్వాత ఇండియా చైనా హాంకాంగ్ ఇష్యూస్ కొంచెం అడిగారు. తర్వాత మా మదర్ బర్త్ ప్లేస్ అనంతపూర్. సో అందులో ఉంటుంది అది. సో అనంతపూర్లో నువ్వు స్టార్టప్ ఈకోసిస్టమ్ ఎలా డెవలప్ చేస్తావు, కొంచెం టెక్నాలజీ రిలేటెడ్ ఇష్యూస్. తర్వాత నాది ఆల్రెడీ రైల్వేస్లో ఉన్నాను కదా, సో రైల్వే ప్రైవేటైజేషన్ మీద ఒపీనియన్ ఏంటి. సో కొంచెం అక్కడ క్రాస్ క్వశ్చనింగ్ అనమాట. ఆయనేమో రైల్వేస్ ప్రైవేటైజేషన్ చేయాలి, సరిగ్గా చేయట్లేదు అని, నేను అలా ఏం లేదు సార్ ఇట్లా కొంచెం ఆయనతో కొంచెం క్రాస్ క్వశ్చనింగ్ అయింది. మేడం ఆపేశారు ఆయన్ని. ఓకే ఎనఫ్ అని చెప్పి వేరే ఆయనకి పాస్ అని చేశారు అట్లా. సో బ్రాడ్గా మొత్తం మోస్ట్లీ డాఫ్ బేస్డ్ అండి. నా డాఫ్లో ఏముంటే దాని నుంచి క్యూస్ పిక్ చేసి అడిగారు మొత్తం ఇంటర్వ్యూ అంతా. లాస్ట్ 2 times అలా అవ్వలేదు. లాస్ట్ 2 times ఎలా అయిందంటే, లాస్ట్ 2 times మోస్ట్లీ కరెంట్ ఈవెంట్స్ ఎక్కువ అడిగారండి, డాఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. సో కొంచెం దాంట్లో ఏమన్నా సరిగా పర్ఫామ్ చేయలేకపోయినప్పుడు, సో ఈసారి కొంచెం
బెటర్ ప్రిపరేషన్ వెళ్ళాను. సో అండ్ కొంచెం లక్, యాజ్ ఐ సే, లక్ కూడా నేను ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ కొన్ని రావడం అలాంటి అదృష్టం అయితే ఉండిందండి డెఫినెట్గా. సివిల్స్ ఆస్పిరెంట్స్కి ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి అదే అండి, బేసిక్గా ఈ ఎగ్జామినేషన్లో ఫైనల్ డే రిజల్ట్ వచ్చేంత వరకు నువ్వు సెలెక్ట్ అవుతావని మనకు తెలీదు, ఎవరికి తెలియదండి. ఎవ్రీ వన్ ఫస్ట్ ర్యాంకర్ని అడిగినా కూడా నాకు అసలు ర్యాంక్ షీట్ వస్తుందని కూడా తెలియదు. కానీ సో అది ఆ అండర్ కాన్ఫిడెన్స్ అనేది ఎగ్జామ్లో చాలా ఇట్స్ ప్రివిలెంట్ ఎవ్రీవేర్ అండి. సో చాలామంది ఇది భయపడతారు, నాకు వస్తుందో రాదో, ఈ అండర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా. సో అది న్యాచురలే, కానీ దాని గురించి ఎక్కువ భయపడకూడదు అని నేను చెప్తానండి. ఎందుకంటే బేసిక్గా మనం ఫైట్ చేసేది కొన్ని ఫ్యూ పోస్ట్కే, చాలామంది రాస్తారు. సో ఈ ఫ్యాక్టర్ అనేది కొంచెం భయం కలిగిస్తుంది. సో బట్ ఐ ఫీల్ అదొక్క ఫ్యాక్టర్ని చెక్లో పెట్టుకోవాలండి. అదొక్కటి లేదు, వీఆర్ యాజ్ క్యాపబుల్ ఆఫ్ ఎనీ పీపుల్. అండ్ సెకండ్, యాజ్ ఐ సెడ్, ఐఐటీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా అలాంటిది అలాంటి వాళ్ళకి స్లైట్ అడ్వాంటేజ్ ఉన్నా, బట్ ఇప్పుడు ఎస్పెషలీ డిజిటల్ రిసోర్సెస్ పెరగడంతో అడ్వాంటేజెస్ అన్నీ చాలా వరకు క్లోజ్ అయిపోయాయండి. ఎస్పెషలీ రిప్రజెంటేషన్ చూస్తే, లాస్ట్ టైం ఎఫ్సి ఆ టైంలో చూస్తే మోర్ రిప్రజెంటేషన్ వస్తుంది. డిఫరెంట్ స్టేట్స్ నుంచి కానీ జెండర్ రిప్రజెంటేషన్ పెరుగుతుంది. సో ఐ ఫీల్ అలా బాగా ఉన్న డిజిటల్ రిసోర్సెస్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్. ఉన్న వాటిని బాగా యూస్ చేసుకుంటూ ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా, దిస్ ఇస్ ఎగ్జామ్ నాట్ ఎ లైఫ్, జస్ట్ యాజ్ అన్ ఎగ్జామ్గా తీసుకొని కొంచెం ఎమోషన్స్ని చెక్లో పెట్టుకొని చేస్తే డెఫినెట్గా సక్సెస్ వస్తుందండి. నా ఫీలింగ్, నాకే వచ్చిందంటే ఎవరికైనా వస్తుందండి. దాంట్లో అయితే ఐఎమ్ వెరీ షూర్ ఆఫ్ దట్. ఇప్పుడు ఐఏఎస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందేమో కదండి? ఐ థింక్ సో. అంటే ఈసారి ఈడబ్ల్యూఎస్ కోటా రావడం వల్ల నాకు ఐఏఎస్ లైట్లో మిస్ అవ్వచ్చు అండి. అంటే 80 ర్యాంక్కి ఐఏఎస్ మిస్ అవ్వచ్చు. సో ఐ విల్ ప్రాబ్లీ గెట్ ఇంటూ ఐపీఎస్. ఓకే ఓకే ఓకే, రైట్. సో మామూలుగా జనరల్లీ అయితే లాస్ట్ టైం అయితే ఐఏఎస్ వచ్చేసేది. ఈసారి కొంచెం ఆ 10% సీట్స్ పోవడం వల్ల ఐపీఎస్ వస్తుంది. బట్ హ్యాపీ అండి, ఏదైనా అట్లా ర్యాంక్ రావడం హ్యాపీయా? ఇంకొక లాస్ట్ అటెంప్ట్ లేదు ఇంకా కొంచెం 5 అటెంప్ట్స్ అయిపోయాయి కదా, ఇంకా కొంచెం టైర్డ్నెస్ కూడా వచ్చేసింది. అంటే అడిగారు ఫ్రెండ్స్, ఇంకొక అటెంప్ట్ ఇవ్వు అంటే ఇంకేం పోయేదేం లేదు, ఐపీఎస్కి డిసెంబర్లో జాయిన్ అవుతావు, దాని ముందు అటెంప్ట్ ఇచ్చేసి వెళ్ళిపో ఇలా అని. బట్ ఆల్రెడీ టైర్డ్ అండి, 5 అటెంప్ట్స్ అయిపోయాయి. ఇంకా అంటే నేను యాక్చువల్లీ ఈసారి ఫామ్ కూడా ఫీల్ చేయలేదు. అందుకే ఒకవేళ ర్యాంక్ రాకపోయినా ఇంకా ఐఆర్టీఎస్లో కంటిన్యూ చేసేసి ట్రైనింగ్ చేసేసి ఇంకా ఐ సెటిల్ ఇన్ అలా అనుకున్నాను. సో ఎట్లాగో అప్లై చేయలేదు, ఇంకా అందుకే థ్యాంక్ఫుల్లీ 95 ఇచ్చాడు. ఇంకా మళ్ళీ రాస్తే చాలా ఎక్కువ ఆశ అవుతుందని చెప్పి వదిలేస్తున్నానండి, ఇంకా వద్దు అనుకుంటున్నాను. దట్స్ నైస్, రియలీ ఇట్స్ నైస్. ఇప్పుడు ఇంతకీ మరి ఇందాక ఒక చిన్న మాట అన్నారు, మీ ఫియాన్సీ కూడా మీకు వన్ ఆఫ్ ది లక్ పాయింట్ అని చెప్పని. సో మీదేంటి లవ్ మ్యారేజ్ చేసుకుందామన్నా మీ ఉద్దేశం? లేదు, అరేంజ్ మ్యారేజ్. సో బేసిక్లీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి, డాడీ అండ్ అంకుల్, ఫాదర్. సో అరేంజ్ వాళ్ళు ఇద్దరు కలిసి ఫ్యామిలీస్, బాగా తెలిసిన ఫ్యామిలీస్. సో ఈ ఇయర్ మార్చ్లో అలా అనుకున్నారు, ఆ లాక్డౌన్ పీరియడ్లో. సో ఎప్పుడైతే ఫ్లైట్స్ రెజ్యూమ్ అయ్యాయో అప్పుడు వెళ్ళి చూశాను తనని. సో అప్పుడు దెన్ వి సెడ్ ఓకే. తర్వాత ఇంటర్వ్యూ అయింది, తర్వాత రిజల్ట్, అండ్ నౌ వి ప్లాన్డ్ అవర్ ఎంగేజ్మెంట్. దట్స్ నైస్. మీకు అభ్యంతరం లేకపోతే మాకు కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు? ఇంట్రడ్యూస్ చేస్తారు. హాయ్ అండి. హలో అంజలి గారు. నా పేరంటే మీకు తెలుసు, మీ పేరు నాకు తెలియదే. నా పేరు జాన్వి. జాన్వి, సో నైస్. యాక్చువల్లీ మా సివిల్ సర్వీసెస్లోనే, అంటే సర్వీసెస్ సిరీస్లో ఇది ఒక న్యూ ఎరా. మీరు ఇలాగా కాబోయే వైఫ్ని ముందుగానే మాకు ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఇట్స్ న్యూ ఆస్పెక్ట్స్ ఇన్ అవర్ ఇంటర్వ్యూ అనమాట. సో నైస్ టు సీ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అంజలి గారు. ఐ యూస్ టు వాచ్ యువర్ ఇంటర్వ్యూస్ అండ్ మమ్మీ, నేను. థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ. మీరేం చదువుకున్నారు? నేను ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ టెక్నాలజీ చేశాను. పోస్ట్ దట్ ఐ డిడ్ మై ఎంబీఏ ఫ్రమ్ ఎండిఐ గుర్గావ్. మొన్ననే మార్చ్లో అయిపోయింది. ఫ్రమ్ దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అట్ పీడబ్ల్యూసీ. ఓకే.
ఈ నెల మీకు పరిచయం మీ కాబోయేవారు? యాక్చువల్లీ మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. మా డాడీ అంకుల్ చాలా క్లోజ్, మమ్మీ ఆంటీ కూడా తెలుసు. సో 2 years బ్యాక్ జనవరిలో యాక్చువల్లీ అప్పుడే మెయిన్స్ రిజల్ట్ వచ్చింది. దే కేమ్ హోమ్ ఆల్సో డిన్నర్కి. సో ఫస్ట్ టైం వి మెట్ అప్పుడు అలా. దెన్ వి నెవర్ థాట్ ఇలా, బట్ దిస్ టైం ఇంకా నాకు ఏజ్ వచ్చింది, పెళ్ళి అనుకుంటున్నప్పుడు డాడీ అనుకున్నారు ఒకసారి అడుగుదాము అని చెప్పేసి. ఆంటీ అంకుల్ కూడా పేరెంట్స్ అంటే చాలా ఇష్టము, దే కేమ్ టు సీ మీ, అదంతా బాగా అయింది. దెన్ హీ కేమ్ జూన్లో అనుకుంటా హీ కేమ్. అప్పుడు ఓకే అయ్యి ఇంకా ఫిక్స్ చేసుకున్నాం. ఇంకా కరోనా ఉంది అని కొంచెం పోస్ట్పోన్ చేయడానికి ట్రై చేసాం, బట్ కానీ బాగుంది. మీరే డ్రైవింగ్ చేసుకుని ఆయన ఇంట్రీకి తీసుకురావడం భలే హ్యాపీగా అనిపించింది నాకు మాత్రం. సో వచ్చానికి డ్రైవింగ్ వచ్చా? సో మీ నేర్పాలి ఇప్పుడైతే డ్రైవింగ్. ఐపీఎస్కి డ్రైవింగ్ కంపల్సరీ అంట. సో మేము ఐపీఎస్ వస్తే హీ హ్యాస్ టు లెర్న్ ముందు అని అనుకుంటూ ఉండే. ఓకే, సో మీకు ఇప్పుడు ఆ ప్రాక్టీస్ సెషన్ ఉంది అయితే మీ ఇద్దరిది. అంటే ఇంకా కడపకి వెళ్ళిపోతాడు కదా, సో ఐ డోంట్ నో వర్క్. ఓకే ఓకే. ఆయన సపోజ్ ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఆయన ఎక్కడికి వెళ్ళిపోతే మరి అక్కడికి వెళ్ళిపోవాలి. మీ కెరియర్ అంతా పక్కన పెట్టి వెళ్తారా? అంటే కెరియర్ సాక్రిఫైస్ కంపల్సరీ చేయాలి అని ఏం లేదు, బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అనుకున్నాం. అంటే సంబడి హ్యాస్ టు అడ్జస్ట్ అని నా పర్సనల్ ఫీలింగ్. ఫెమినిజం అండ్ ఈక్వాలిటీ అవన్నీ పక్కన పెడితే ఫర్ ఎ ఫ్యామిలీ లైఫ్ టు బి గుడ్, దట్ ఈస్ డిఫరెంట్. బికాస్ ఐ కాంట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు కాంప్రమైజ్. హీ కాంట్ స్టే ఎట్ హోమ్ ఆర్ కావాల్సిన లొకేషన్ రాదు, ఎందుకంటే నాకు జాబ్ సిటీస్లో ఉంటాయి, హైదరాబాద్, బెంగళూరు, సంథింగ్ లైక్ దాట్. బట్ సో అట్ ద సేమ్ టైమ్ ఫ్యామిలీని వీ కాంట్ కాంప్రమైజ్. సో ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ సెట్టింగ్ అప్ ఎ స్మాల్ బిజినెస్ అలాంటివి ఐఎమ్ సీయింగ్ ఆల్టర్నేటివ్స్ ఇప్పటికైతే. దట్స్ నైస్. చూసారా ఎంత ఫ్యూచర్ ప్లాన్ని నేను మీకు ముందు చెప్పేశాను, చెప్పించేశాను. మీ ఇద్దరు నిజంగా విష్ యూ ఆల్ సక్సెస్ అండి. మీ పెళ్ళికి పిలవండి, తప్పకుండా వస్తాం మేము కూడా డెఫినెట్గా. సో ఇంకొక క్వశ్చన్, సరే ఆయనలో మీకు ఏం నచ్చి మీరు ఓకే చెప్పారు? చూసిన వెంటనే మీకు ఏం నచ్చి ఓకే చెప్పారు? స్మైల్ అండి, లైక్ స్మైల్ ఇస్ చాలా బాగుంటుంది. అందరూ కాంప్లిమెంట్ చేస్తారు స్మైల్ అయితే. అంటే సో న్యాచురల్ అండ్ ఇన్నసెంట్ అండ్ హీఈస్ వెరీ హంబుల్. నేను యాక్చువల్లీ చాలాసార్లు అడిగాను కూడా, వాట్ ఈస్ ద రీజన్ ఎందుకు ఇంత హంబుల్గా ఎదగారని చెప్పేసి. దెన్ హీ టోల్డ్ మీ ఎలా ఫస్ట్ అటెంప్ట్ హీ యూస్ టు గెట్ ఆల్ సక్సెస్ ఒకటేసారి. ఐఐటి కూడా ఫస్ట్ అటెంప్ట్లో హీ గాట్ మంచి ర్యాంక్. దెన్ ఫస్ట్ అటెంప్ట్లో హీ వెంట్ టు మెయిన్స్. తర్వాత అప్పుడు రిజల్ట్ రాకపోతే హీ రియలైజ్డ్ హౌ ఇంపార్టెంట్ దిస్ ఎగ్జామ్. అంటే హీ బికేమ్ వెరీ హంబుల్ ఆఫ్టర్ దట్ అని చెప్పాడు. సో ఆల్ హిస్ ఫ్రెండ్స్ ఇంకా మాట్లాడిన వాళ్ళందరూ అదే చెప్తారు, లైక్ ఇట్స్ వెరీ హంబుల్, వెరీ నైస్, వెరీ. మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ సివిల్ సర్వెంట్ వైఫ్ అని అంటున్నారు ఎప్పుడు. చాలా అంటే రిజల్ట్ ముందు ఫిక్స్ అయిపోయింది బెస్ట్ పార్టీస్. రిజల్ట్ తర్వాత ఇంకా మమ్మీ కూడా చాలా ఎక్సైటెడ్ అండ్ అత్త లైక్ ఆంటీ కూడా చాలా ఎక్సైటెడ్ ఉండే. సో ఎవ్రీబడి దే స్టార్టెడ్ కాలింగ్ అండ్ టెల్లింగ్. అందరూ నాకు కంగ్రాట్స్ చెప్తున్నారు, నాకేం చెప్పాలో తెలియలేదు. మీ ఇద్దరిలో ఒక కామన్ పాయింట్ ఉందండి. ఏంటి తెలుసా మీకు? ఇద్దరు కూడా చాలా చక్కగా హార్ట్ఫుల్గా నవ్వుతారు. ఒకటి, ఇద్దరు చెవులు కూడా ఇలాగా వినాయకుడి చెవులలాగా ఉంటాయి. సో వెరీ వెరీ ఇంటెలిజెంట్ అని చెప్తారు. బాగా చదువుకుంటారు వాళ్ళు, లైఫ్లో బాగా సెటిల్ అవుతారని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. సో నైస్ రియల్లీ. ఎప్పటికీ మీరు చక్కగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నేను హాయిగా ఉండాలి ఐ డ్రీమ్ నుంచి మేము అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో నిజం చెప్పండి, ఇప్పుడు మీరు ఈ 5 అటెంప్ట్స్లోనూ మా ఇంటర్వ్యూస్ ఎప్పుడైనా చూసారా లేదా? ఒకసారి చాలాసార్లు చూసారండి. మరి చెప్పండి, అడిగేంత వరకు చెప్పరా మీరు? అసలు మీ ఫియాన్సీ బెటర్ మీకన్నా, నేను అడగకుండా చెప్పారు. లేదు యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూస్, మా మదర్ మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. మా మదర్ మీకు అఖిల రాఘవేంద్రరావు గారి ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, అఖిల గారి ఇంటర్వ్యూస్, ఆ ఇంటర్వ్యూస్కి మా మదర్ చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. సో మీరు కాల్ చేశారు కదా ఆ రోజు, ఫస్ట్ టైం గుర్తుందా? మెసేజ్ చేశారు క్లాస్లో ఉంటే, నేను కాల్ చేద్దాం అనుకున్నా, మీరు కాల్ చేశారు. అమ్మకి చెప్పాను అనమాట, అప్పుడు ఇట్లా అంజలి గారు కాల్ చేశారంటే ఇవ్వు తప్పకుండా ఇవ్వు, అది పక్కాగా. డెఫినెట్గా అండి. సో చాలా లాస్ట్ అంటే దాని ముందు సారి కూడా చూశాను, అంటే ఇంటర్వ్యూస్
లైక్ అనుదీప్ టైంలో చూశాను, హర్ష మాధురివి, హర్షత్ కాదనుకుంటా, మాధురిది, తర్వాత సాయిది. సో చూశాను. మొన్న కూడా ప్రేమ్ సాగర్ది వచ్చింది కదా, జస్ట్ అంటే ఫస్ట్ వచ్చింది. సో మొన్న కూడా చూశాను అనమాట, జస్ట్ కొద్దిసేపు చూశాను, మొత్తం చూడలేదు. సో చూస్తూ ఉంటానండి ఇంటర్వ్యూస్ అయితే, అంటే మొత్తం కాదు, అక్కడక్కడ బిట్స్ అండ్ పార్ట్స్లో అలా. మొత్తం అంతా కూర్చొని చూడాలంటే కొంచెం ఓపిక, బిట్స్ వచ్చినప్పుడు చూడడమే. బిట్స్ వచ్చినప్పుడు కొంచెం అక్కడక్కడ ఏదైనా చెప్పినప్పుడు కానీ, అంటే కొంచెం నాకు ఆ లైఫ్ స్టోరీ వినడం చాలా ఇంట్రెస్ట్ అండి. అంటే ఇప్పుడు నేను 5 అటెంప్ట్స్ ఇచ్చాను కదా, సో ఎవరైతే ఇలా 5 అటెంప్ట్స్ కానీ వెరీ లాంగ్ జర్నీ ఎలా మేనేజ్ చేశారు, సో అలాంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్ చదవడం చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఐ ఫైండ్ దోస్ క్వాలిటీస్ వెరీ గుడ్ అండి. సో నాకు నచ్చుతాయి అలాంటి క్వాలిటీస్ చాలా. సో అలాంటి ఎవరైనా ఇంటర్వ్యూస్ ఉంటే అక్కడ 5th టైమర్ ఇలా రాస్తారు కదా, అలాంటివి పక్కా చూస్తాను నేను. అలాంటివి కొంచెం డెఫినెట్గా చూసేవాడిని. అంటే ఇక్కడ మీ ఇంటర్వ్యూస్ అనే కాదు, జనరలీ ఏవైనా వాళ్ళు మాట్లాడేది కానీ, సో కొంచెం అలాంటి క్వాలిటీస్ కన్నా, అంటే స్టోరీస్ కన్నా కొంచెం బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. సో అందుకే అవి బాగా చూసేవాడిని. థ్యాంక్ యూ సో మచ్ రియలీ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, share and subscribe iDream. For more videos, subscribe to iDream. For best entertainment and information, please subscribe iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి పట్టి కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.